హలో వ్యూవర్స్, పండగల సీజన్ కాబట్టి దసరా బతుకమ్మ పండుగలు వస్తున్నాయి కాబట్టి ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకోసమై పిండి వంటలు చేసుకోవడానికి 1 కేజీ బియ్యం పిండి, 1/2 కేజీ శనగపిండి, దాంట్లోకి తగినంత కారము, నువ్వులు, సాల్ట్, వాము కూడా వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది, అందుకని పసుపు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వాము వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వేసుకుని తర్వాత ఒక 2 గరిటెలంతా ఆయిల్ని వేడి చేసుకొని ఇవన్నీ కలుపుకున్న పిండిలో ఈ వేడి నూనె వేయాలి. ఎందుకు అనగా వేడి నూనె వేయడం వల్ల మనకు మురుకులు కరకరలాడుతూ వస్తాయి. నములుతూ ఉంటే మనకు గట్టిగా అనిపించవు. అందుకని వేడి నూనె వేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు కూడా వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని పిండినంతా ఉప్పుకోవాలి. ఉప్పడం అంటే ఇదే విధంగా నీళ్ళు వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ వేడికి పిండి అంతా బాగా ఉడికినట్టు తయారవుతుంది. అందుకనే వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి ఉడుకుతుంది, మురుకులు కూడా కరకరలాడుతూ వస్తాయి. గట్టిగా కాకుండా నోట్లో వేసుకోగానే ఈజీగా నమలే విధంగా ఉంటుంది. ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకొని పిండి అంతా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో మనకు ఏ విధంగా పిండి రావాలి అంటే ఆ విధంగా కలుపుకోవాలి. మురుకులు వేయడానికి పిండి చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. అదేవిధంగా బాండి వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. 1 కేజీ అంత ఆయిల్ పడుతుంది. ఇది మురుకులు వత్తుకోవడానికి దీన్ని మురుకుల పీట అంటారు. దీంట్లో పిండిని నింపుకోవాలి. ఇలా బిళ్ళలు వస్తాయి. మనకు ఎలాంటి డిజైన్ మురుకులు కావాలంటే అలాంటి డిజైన్ వేసుకోవడానికి ఇలా డిజైన్స్ కూడా ఉంటాయి. దాంట్లో స్టారు, రిబ్బన్ డిజైన్ అంటారు. ఇది పొడుగ్గా వస్తుంది, వెడల్పుగా. ఇది సేవ్, సన్నగా ఉండే సేవ్. ఇది 3 స్టార్లు. ఇలాంటి బిళ్ళలు పెట్టుకొని ఏది కావాలంటే అది ఆ డిజైన్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. నూనె వేడెక్కిందా లేదా కొంచెం మనం చిన్న ముద్దని తీసుకొని పిండి వేసుకొని చూసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా లోపల ఆయిల్ రాయాలి. పిండి అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ రాసుకొని రెండింటికి ఇలా ఆయిల్ రాసుకుంటే పిండి మనకు అతుక్కోకుండా వత్తేటప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ దీంట్లో నింపుకోవాలి. చేయితో పెట్టడం వల్ల అంతా చేయికి అంటుకుంటుంది. మనము వత్తేటప్పుడు అంతా సైడ్లకు అంటుకొని గట్టిగా తయారవుతుంది. చేయి కూడా అంత పిండిలాగా మళ్ళీ ఏది ముట్టుకున్నా పిండిలాగా అనిపిస్తుంది. కాబట్టి స్పూన్తో ఇలా పెట్టుకొని ఇలా ఫస్ట్ ఆయిల్లో వేసుకొని చూసుకోవాలి వేడెక్కిందా లేదా. ఈ విధంగా మురుకులను వత్తుకోవాలి. పెద్ద సైజు బిళ్ళలు కావాలంటే పెద్దగా, చిన్న సైజు కావాలన్నా చిన్నగా వత్తుకొని తీసివేసుకోవాలి. ఇలా కాలిందంటే మనకు ఆయిల్ బుడగల్లాగా కనబడకుండా వత్తుకున్న మురుకులు మనకు కనిపిస్తాయి. అప్పుడు తీసివేసుకోవాలి. ఎక్కువ
ఆయిల్ అంతా మరుగుతున్నట్టు ఉంటే అవి పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అయిన తర్వాత తీసివేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ కలర్లో ఉన్నప్పుడు తీసివేసుకోవాలి. ఇలా పండగల సీజన్లో మనము చేసుకొని తినవచ్చు. మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోండి. ఇలా వత్తుకోవాలి. చిన్న చిన్న బిల్లలాగా వత్తుకుంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండి వంటలు తయారవుతాయి. మేము ఈ విధంగా చేసుకున్నాము. మీరు కూడా అదే విధంగా చేసుకోండి.